2024లోని ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల విమాన సర్వీసులు విజయవంతంగా గమ్యస్థానం చేరుకోగా కేవలం 7 ప్రమాదాలు జరిగాయి. అంటే 40.6 కోట్ల విమాన సర్వీసులు విజయవంతంగా జరిగితే కానీ 7 ప్రమాదాలు జరిగాయి. అయినా సరే ఏవియోఫోబియా ప్రజల్లోని వెంటాడుతుందన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే ముందు పూర్తిగా వివరాలు ఆరా తీస్తున్నారు విమానం ఎక్కాలనుకుంటున్న వాళ్ళు. అలాగే బోయింగ్ డ్రీమ్ లైనర్ పేరు వెంటనే ప్రయాణికులు ఒక రకమైన భయంకరం వచ్చిందనమాట. ఎయిర్ ఇండియాపై సన్నగిలుతున్న నమ్మకం కూడా బుకింగ్స్పై ప్రభావం చూపిస్తుందని, ఎమర్జెన్సీ డోర్ల వద్ద సీట్లకు డిమాండ్ బాగా పెరిగిపోయిందని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏవియోఫోబియా వచ్చేసింది అని ప్రయాణికులు భయం గుప్పిట్లో ఉన్నారని చెప్తున్నారు అనమాట. 274 మంది ప్రయాణికులు ప్రాణాలు బలిగొన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానానికి ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో టీవీ ఛానల్ విస్తృతంగా వైరల్ అవ్వడంతో ఇప్పుడు అందరిలోని ఏవియోఫోబియా భయం రెట్టింపైంది. ఇప్పటికీ ఏవియోఫోబియా ఉన్న వారిలో భయాన్ని రెట్టింపు చేయడమే కాక కొత్తగా ఫోబియా లోనయ్యే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. భారతీయ ప్రయాణికుల భయాందోళనలు ఈ ప్రమాద దృశ్యాలు ఒక ముఖ్య కారణమని మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ సంఘటన జరిగిన ఒక్కరోజు తర్వాత భారత్లో ఫ్లయింగ్ ఫియర్ అనే పదంపై గూగుల్ శోధన పెరిగిందని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపిస్తుంది. మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నివేదిక ప్రకారం 2024లోని ప్రపంచవ్యాప్తంగా 40.6 అంటే 40 కోట్ల 60 లక్షల విమాన సర్వీసులు విజయవంతంగా గమ్యస్థానం చేరగా, అంటే ఒక సంవత్సరానికి 40 కోట్ల విమాన సర్వీసులు చేరుతున్నాయి అన్నమాట. కేవలం 7 ప్రమాదాలు నమోదయ్యాయని, వాస్తవాలు ఎలాగున్నా ఒక ఘోర ఘటన ఏవియోఫోబియా భయాన్ని పెంచిందని, దీన్ని ఎదుర్కొనడానికి మానసిక నిపుణులు కొన్ని ముఖ్య సూచనలు కూడా చేశారు. సానుకూల ఆచరణతో మనసును మళ్లించడం, సంగీతం వినడం లాంటివన్నీ ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. చిన్న ప్రయాణాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రయాణ అడుగులు వేయాలని సూచిస్తున్నారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, విమాన దృశ్యాలు, సౌండ్స్, ప్రయాణ వీడియోలు చూపించడం, యాంగ్జైటీ మేనేజ్మెంట్, మెడిటేషన్ ద్వారా ఏవియోఫోబియాను ఎదుర్కోవచ్చని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ అహ్మదాబాద్ విమాన రంగాన్ని ఇది ప్రమాదం అహ్మదాబాద్లోని జరిగిన విమాన రంగాన్ని గణనీయంగా ప్రభావితం చెందింది. ముఖ్యంగా ఎయిర్ ఇండియాపై ప్రజల నమ్మకం కూడా తగ్గిందని తెలుస్తుంది. ముంబైలోని మరో ట్రావెల్ ఏజెన్సీ కూడా ఇదే విషయం చెప్తుంది. చాలామంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించడానికి భయపడుతున్నారని, ప్రత్యామ్నాయ విమాన సంస్థలను కోరుకుంటారని చెప్తుంది. వారి డేటా ప్రకారం ఎయిర్ ఇండియా విమాన బుకింగ్ 15 నుంచి 20% తగ్గాయని, అదే సమయంలో ప్రయాణాలు రద్దు 30 నుంచి 40% మేరకు పెరిగాయని కూడా తెలిపింది. ఇది ఎయిర్ ఇండియాకు ఆర్థికంగా బ్రాండ్ ఇమేజ్కు నష్టాలు కలిగించిందని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కళల ప్రపంచంగా విహారమే, దాన్ని హోదాగా గౌరవంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్ విమాన ప్రయాణాన్ని ఒక భయంకరంగా మార్చేసింది. ఇలాంటి భయంతో నెలకొన్న ఒత్తిడి, గుండెలో గుబులు, ఆందోళన కలిగే స్థితిని మానసిక నిపుణులు ఏవియోఫోబియాగా పిలుస్తున్నారు. చాలామంది ఈ ఫోబియాతో విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ప్రయాణికులు ఏ విమానం ప్రయాణిద్దామనేది పెద్దగా పట్టించుకునేది వారు కాదు. ఇప్పుడు ఆలోచన విధానం మారిందని చెప్తున్నారు అన్నమాట. టికెట్ బుకింగ్ చేసుకునే ముందే విమానం రకం, మోడలు, విమాన కంపెనీ వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. బోయింగ్ డ్రీమ్ లైనర్ అనే పేరు వినడానికి కూడా ప్రయాణికులు ఇష్టపడలేదని వెల్లడించారన్నమాట. 11A సీటుకి కూడా బాగా డిమాండ్ పెరిగిందన్న. ఇంత పెద్ద విమాన ప్రమాదం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇప్పుడు అతను బతకడం అందరికీ ఆశ్చర్యం గురి చేస్తుందన్నమాట. అతను కూర్చున్న సీట్ నెంబర్ 11A. అప్పటి నుంచి ఈ సీటు కోసం అభ్యర్థులు పెరిగిపోయాయని భారత్ ట్రావెల్ ఏజెంట్లు నివేదిక చెప్తున్నమాట. కొంతమంది ప్రయాణికులు అదనంగా డబ్బులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారని, యూకేకి చెందిన కూర్చోవడం వల్లే తప్పించుకున్నారని మెజారిటీ నమ్ముతున్నారన్నమాట. అదే మన యూకేకి చెందిన రమేష్ ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్న వల్లే తప్పించుకున్నాడని మెజారిటీ ప్రజలు కూడా నమ్ముతున్నారు. అందుకని ఈ 11A సీటుకి మహా డిమాండ్ పెరిగిపోయింది. అందుకనే ఎయిర్ ఫోబియా చాలా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల విమాన ప్రయాణ గమ్యస్థానం చేరిన 7 ప్రమాదాలే జరిగాయి ఈ సంవత్సరంలో, 2024 సంవత్సరంలో. దానికి చూసి భయపడిపోయి ఫోబియా వెంటాడుతున్నమాట జనాల్లోని. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.